చేశాడు? అవ్వ. ఆదాము గాఢ నిద్ర. ఇదిగో ఇక్కడేమో యాకోబు యొక్క కొలువు క్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం. అక్కడ ఆయన గాయపరచబడగా, ఆయన ప్రక్కలో గాయము చేయబడగా సంఘం వచ్చింది. యాకోబు ప్రక్కలో గాయపరచబడగా ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది కదా. ఆదాము అవ్వ భార్యాభర్తలు. ఇప్పుడు వారిద్దరు ఒకటే. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయనలో మనమున్నాం. ఇప్పుడు క్రీస్తులో మనమున్నాం. క్రీస్తులో, ఆయనలో మనం దాచబడ్డాం. అందుకే అవ్వ ఎవరిలో నుంచి వచ్చింది? ఆమెని ఇప్పుడు వాస్తవంగా మట్టిని తీసుకున్నాడు, ఆదామును తయారు చేశాడు కదా. అవ్వను తయారు చేయాలి, మళ్ళీ మట్టిని తీసుకోలేదు కదా. తీసుకున్నాడా? ఈసారి ఎవరిలోంచి తీశాడు? ఆదాములో నుంచి. అంటే అవ్వ ఎవరిలో ఉంది? అంతేనా? అంటే ఆదాములోకి ఎట్టొచ్చిందామా? చెప్పాలి. నేల మంటి నుండి నరుని చేసి వాని నాస్కరంధ్రములో జీవాయువు ఉదగన్న మనుషుడు ఆదాము తయారయ్యాడు. ఇప్పుడు అవ్వ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయం. ఇప్పుడు ఆదామునకు ఈసారి దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము ప్రక్కలో నుండి అవ్వను తీశాడు. అంటే అవ్వ ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఎట్టొచ్చింది ఆదాములోకి? ఎప్పుడు చేశాడు? వెరీ గుడ్. ఆదామును చేసినప్పుడే దేవుడు అవ్వను సిద్ధం చేసి ఎక్కడ ఉంచాడు? ఆదాము ప్రక్కలో ఉంచాడు. సమయం వచ్చినప్పుడు ప్రక్కకు బయటకు తీశాడు. శిలువలో యేసు క్రీస్తు ప్రభువులో ప్రక్కలో గాయపరచబడగా ఆ ప్రక్క గాయములో నుండి వచ్చింది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అందుకే వినండి, భర్త పక్క భార్య ఉండాలి. అర్థమైందా? అందుకే ఆదాము చూడండి, వెంటనే పాట అన్నాడు, ఇది నాది కదా, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం. అంటే ఇక్కడ సంబంధం ఏంటంటే, సంఘము అనేది ఏంటంటే క్రీస్తు ప్రభు ప్రక్కలో నుండి వచ్చింది కాబట్టి భార్య. వీళ్ళిద్దరూ ఏక శరీరం, వేరువేరుగా లేరు. ఆయన శిరస్సు, సంఘం అనేది శరీరం. ఎప్పుడు శిరస్సు దేనికి అతకబడాలి? శరీరానికి అతకబడాలి.